నమస్తే అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నామండి. మీరు అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. అంతే కదండి, మీరు బాగుండాలి అందరూ, అందులో మేము కూడా ఉండాలా అంతే. ఎందుకంటే మనం అందరం ఒక ఫ్యామిలీ అయిపోయినాం కదా ఇప్పుడు, అంతే కదండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా నా వీడియోలు చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ, కామెంట్స్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ, అంతే కదా. ఈరోజు వచ్చేసి మంచి వీడియోతో మళ్ళీ వచ్చినాం మేము. వినాయక చవితి స్పెషల్స్ కదా ఇప్పుడు, తెలుసు కదా మీకు కూడా, అంతే. మరి ఈరోజు అమ్మా ఏం చేస్తున్నాం? వినాయక చవితి కుడుములు ఉండ్రాలు మెయిన్ ఇష్టమైనవి అవి మా ఇంట్లో చేసేది మీకు చూపిస్తున్నాం. మేము ఎట్లా చేస్తాము అంతే కదా అండి. నైవేద్యంగా మేము ఏమేమి చేస్తామో అవన్నీ మీకు చూపిస్తున్నాము. దానికి ఏం కావాలో మనం చూద్దాం రండి ఒకసారి. ఇది బియ్యం పిండేనండి, పొడి బియ్యం పిండి. ఒక గిన్నె తీసుకున్నాను నేను. దానికి సరిపడా స్వీట్కి సరిపడా బెల్లము. ఇది వచ్చి పచ్చి కొబ్బరి, బ్లాక్ అంతా తీసేసి నేను వైట్ మాత్రమే తురుముకున్నానండి. ఇది ఒక కొంచెం కొబ్బరి పొడి. ఈ శనగపప్పు ఏమో మనం మంచి నానబెట్టుకున్న శనగపప్పు అండి. ఇది ఒక 4 చెంచాలు వేసిన నేను. మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఒక 3 చెంచాల నెయ్యి, కొద్దిగంట ఇలాచి పౌడర్. ఫస్ట్ మనము నీళ్ళు వేసుకోవాలండి. ఏ గిన్నెతో పిండి తీసుకున్నామో మనము అదే గిన్నెతోని నీళ్ళు వేసుకుందాం. మనము 2 గిన్నెల నీళ్ళు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు మంచిగా ఉంటే మనకి పిండి పిండి ఉండయండి, అట్లా అనేసి ఒక 2 గిన్నెల వాటర్ వేసుకున్నాను నేను. దాంట్లోనే మనం ఈ నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలా. చూడండి, శనగపప్పు, కొబ్బరి తురుము, బెల్లం వేస్తున్నాండి. మంచిగా ఒకసారి కలుపుకోవాలి మనం. ఇవన్నీ కొంచెం కరగాల, మనకు పప్పు కొద్దిగా ఉడకాల, అంతవరకు కొద్దిగా మూత పెడదాం మనము. జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే మనకి ఇది ఉడికిపోతుంది. కొంచెం మనకి ఇది ఒక 5 నిమిషాలు అయితే ఇది ఉడికిపోతుందండి. శనగపప్పు కొద్దిగా ఉడకాల, మనకు ఉడికితే మనకి సెట్ అయిపోతుంది. అప్పుడు పిండి వేసుకుందాం. ఉండ్రాళ్ళల్లో కూడా ఎన్నో వెరైటీలు చేస్తారు కదమ్మా. అన్ని రకాల ఆయనకి ఇష్టమైన అన్ని చేసి పెడతారు. ఇక 5 రకాలు చేస్తామండి దీంట్లో. మనకి అది ఆయనకు నైవేద్యం. ఎన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలు, ఎన్ని చేసినా తక్కువనే కదమ్మ వెరైటీలు. మన ఇంట్లో గణపతి పెట్టుకున్నప్పుడు రోజు ఒక రకం చేసి పెడతాం కదా, అట్లా 11 రకాలు, 5 రకాలు ఇట్లా పెడతారు అన్నీ, రోజొకటి. ఇప్పుడు మనం ఇవి చేస్తున్నాం కదమ్మా. ఇవి 5 రకాలు అయితే కానీ ఇవి 5 రకాలు, 5 రకాల నైవేద్యం అన్నట్టు. ఇది 5 రకాల నైవేద్యం. తర్వాత నిమ్మకాయ పులిగొర చేస్తారు, ఒకటి ఇంకొకటి చేసి పెడతారు. ఇక రోజు ఒకటి. అదే ఓనాడు గుడాలు చేస్తారు. ఇక ఆయన ఉన్నన్ని దినాలు రకరకాలు చేసి పెట్టాలి, అంతే కదా. మరి వినాయకుడు అంటే వినాయకుడే. మస్తు పని ఉంటుంది కదనే, మస్తు పని ఉంటుంది. గణపయ్య ఒకసారి స్టీమర్ చూడండి, భలే ఉందండి, నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఆవిరి పెట్టేది మీరు కూడా తీసుకుంటారా అని చూపిస్తున్నానండి. ఇదిగో ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. ఇదిగో స్టీమర్ అండి, పెద్ద. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలంటే స్టీమర్ కూడా ఉంది. ఇంకా అవన్నీ 4-5 పెట్టాలన్నీ. ఇది ఒక్కటే మంచిగా గిన్నెలో పెట్టేస్తే సూపర్ స్టీమ్ అవుతుంది. అందుకే తీసుకున్నాను నేను. నాకు నచ్చి తీసుకున్నా. కావాలంటే మీకు కూడా తీసుకోండి, మీరు కూడా. అది ఎవరికైనా అవసరమే. ఇంకా మళ్ళీ మొత్తం దగ్గరికి అయిపోతుంది అండి. ఇట్లా చాలా బాగుంది, నచ్చింది నాకైతే. ఎంత బాగుందో, ఫ్లవర్ విచ్చుకున్నట్టే విచ్చుకుంటుంది. ఒకసారి చూద్దామండి. చూడండి, మంచిగా మనకి మసలు వచ్చేసింది. పప్పు కూడా కొద్దిగా ఉడికిపోయింది. వచ్చి చూద్దాము. ఇది చూడండి, పప్పు కూడా ఉడికింది మనకి. అంతే, అంత బెల్లం కూడా కరిగిపోయింది కదా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. చూడండి, ఇలాచీ పొడి. ఈ టైంలో మళ్ళీ పిండి వేసుకోవాలి మనం. కొంచెం మళ్ళీ కలుపుకొని పిండి వేసుకోవాలండి.
ఇది పొడి బియ్యం పిండేనండి. తడి బియ్యం పిండి వేసుకోవచ్చు, మన ఇష్టము. ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి మీరు, అంతే. స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేను. మంచిగా ఇదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం, అంతే. కొంచెం కలిపి మూత పెడితే ఆ పిండి అనేది కొంచెం మనకు సెట్ అవుతుందండి. ఇట్లా కలుపుకోవాలి అంతా. చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. చూడండి, నీళ్ళన్నీ అబ్జర్వ్ అయితేనే ఉంటాయి. అంతే. చూసారండి, వాటర్ అంతా ఇంకిపోతూనే ఉంది. అంతా కలుసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే మనము కొద్దిగా అంతా నెయ్యి వేసుకోవాలండి. ఎందుకంటే పిండి అనేది మనకు కొంచెం ఫ్రీగా అయిపోతుంది, పిచ్చుకున్నట్టు అవుతుంది నెయ్యి వల్ల. అందుకే మనం వేయడానికి నెయ్యి అందుకే వేస్తాము. పిండి అనేది మంచి సెట్ అయిపోతుంది నెయ్యి వేస్తే. అట్లా దాని టెక్స్చరే మారుతుందండి దాంతో. చూడండి, మంచిగా వచ్చేసింది టెక్స్చర్ మనకి. ఒక నిమిషం ఏం చేయాలంటే మనం ఇదంతా ఇట్లా అనేసి కొంచెం మూత పెట్టుకోవాలి మనము. ఎందుకంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఇట్లనే వదిలేస్తే ఏమవుతుందంటే పిండి అనేది మనకు సెట్ అయిపోతుంది. పిండి పిండి ఉండకుండా స్మూత్ అవుతుందండి పిండి. మూత పెట్టేసిన నేను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయినాక చూద్దాము. చూడండి, మనకి పిండి అనేది మంచి సెట్ అయిపోయింది. చూసిరండి, అంతే. ఇట్లా కలుసుకోవాలి మంచిగా. మనకి పిండి కొంచెం ఏమన్నా పిండి ఉంటే కొద్ది సైడ్లలో ఇట్లా అంటే అయిపోతుంది. మళ్ళీ కొద్దివి కలపాలండి. దీన్ని మనం చల్ల చేసుకొని లేద్దాము. కొద్దిగా అంతా నెయ్యి వేసినానండి నేను, అతుక్కోకుండా. చూడండి, మనకి మంచిగా చల్లారిపోయింది కదా పిండి. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే మనము ఫస్ట్ ఉండ్రాలు చేసుకుందామండి. మనం ఏదైనా ఒక 5 చేసుకుందాము. 5 చేద్దామండి. చూడండి, కొంచెం పెద్ద సైజే చేసుకోండి, బాగుంటాయి. చిన్నగా ఉంటే బాగుంటాయండి. అందుకే నేను కొంచెం పెద్ద సైజే చేస్తున్నానండి. చూడండి, ఇంత బాగా వస్తున్నాయి కదా మనకి. ఒక 5 చేద్దాము. ఇవి మన ఇష్టం అండి. ఇక చాలా వెరైటీస్ చేస్తారు. నేను మా ఇంట్లో ఎట్లా చేస్తారో నేను అట్లా చేస్తున్నానండి. చూడండి, కరెక్ట్ సైజ్ చేసుకోండి. నేను ఒక 5 చేద్దాం. ఇవి అయిపోయాక అన్నీ ఒక్కొక్కటి చేసి చూపిస్తాను నేను. 4 అయినాయి కదా. చూడండి, ఇవి 5 అయిపోయినాయి కదా మనకి. ఇంకా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కొద్దిగా అంతా నెయ్యి చేతికి వేసుకుంటున్నానండి నేను. కొంచెం జస్ట్ కుడుములు అంటారు కదండి, ఇదిగో చూడండి ఇట్లా. ఇవి ఒక 5 అండి, అంతే. ఇవి ఒక 5 చేసుకోవాలి మనము. అన్నీ 5 చూసిరండి. ఇట్లా ఏముందండి, మన చేతితో ఇట్లా నొక్కాలి అంతే. మా ఇంట్లో మా నాయనమ్మ చేస్తుండేనండి ఇవన్నీ. మేమేమో అప్పుడు చిన్నోళ్ళం కదా, మాకు అవన్నీ తెలియకపోతుండే. ఎందుకని అడుగుతుంటామండి ఊరికే, ఎందుకు నాయనమ్మ ఇవన్నీ అని అంటుంటాము. 2 వెరైటీస్ అయినాయి కదండి మనకి. ఇప్పుడు ఒక 5 అయిపోతాయి. అంతే. ఇది 5 అయిపోయినాయి కదా మనకి. ఇప్పుడు కొంచెం పిండి అంతా దగ్గర కనుక్కుందామండి.
ఇప్పుడు ఏం చేద్దామంటే మనము అప్పాలు చేద్దాం చిన్న చిన్నగా. దీన్ని కూడా కుడుములు అంటారండి. చూడండి, ఏ దానికైనా కానీ మన చేతి వేళ్ళు అనేది ఇట్లా పడాలంటండి. మా నాయనమ్మ చెప్తుండండి, నాకు తెలియదు కానీ మనం ఏది చేసినా కానీ చేతి వేళ్ళు ఇట్లా పడాలా, అట్లా చేయాలా అని చెప్తుండే. అప్పుడు మాకు తెలియదు, చిన్న ఉన్నప్పుడు చెప్తుండే మా నాయనమ్మ. ఇట్లా చూడండి, ఇట్లా ఇవి ఒక 5 చేద్దాం. చూడండి చూడండి ఎన్ని వెరైటీలు వచ్చినాయండి మనకి. 1 2 3 4 5 అంతే అండి. అన్నీ 5 రకాలు చేసుకున్నాను నేను. 5 వెరైటీస్ వచ్చినాయి మనకు ఒక్క పిండిలల్లా. 5 వెరైటీస్ అంటే 5 నైవేద్యాలు అన్నట్టు అండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే స్టీమ్ చేసుకుందాం. ఇగో అన్నీ మనం ఇట్లా అన్నీ పేర్చుకున్నాక మనము ఆవిరి పెట్టుకోవాలి. మూత పెట్టుకుందాము. ఒక 15 నిమిషాలు మనకి ఇది ఆవిరి కావాలండి. అయినాక చూపిస్తా, చూద్దామండి. ఇప్పుడు చూడండి, మనకు ఆవిరి అయిపోయినాయండి. ఇగో అంటుకోకుంటే అయిపోయినట్టు మనకి, అంతే. ఇప్పుడు ఇవి కొద్ది చల్లారినాక మనం అన్నీ తీసుకుందామండి. 5 రకాల ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ రెడీ అయిపోయినాయండి. మోదకులు చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. మనకి చూస్తే కూడా మనకు తినాలనిపించాలి, అట్లనే చేసుకోవాలండి మనం, ఎందుకంటే వేస్ట్ చేయొద్దు కదా. అంతే చూడండి, సూపర్ అంటే సూపర్గా వచ్చేసినాయి. మీరు కూడా ఇట్లా చేయండి, పండగకి నైవేద్యం పెట్టుకోండి. అంతే కదండి. అంతే కదమ్మా. అంతే, నైవేద్యానికి ఇష్టం ఆయనకు. ఎన్ని రకాలు చూడండి, ఎంత బాగా వచ్చినాయి అంటే సూపర్గా వచ్చినాయి. ఇంకా మా నాయనమ్మ ఒక ఎలక కూడా చేస్తుండండి దీంతో. నాకు రాలేదు, నేను చేయలేదండి. మా నాయనమ్మ చేసి పెడుతుండే. అంతే. కాకపోతే ఏంటంటే ఇంత బాగా చేసారు కదని. అంతే. నీకు కూడా రాదమ్మ చేయడానికి? అది నాకు ఎలక రాదు, మా అమ్మ చేస్తుండే. మా నాయనమ్మ వాళ్ళే చేస్తుండండి. నిజం ముందుగా చేసి పెడుతుండే, అన్నీ కూర్చొని మంచిగా చేస్తుండే ఇట్లా. అంతే, మాకు వచ్చింది నేను చేసిందండి. ఇంకా ఇదిగో చూడండి, మీరు కూడా ఇట్లనే చేయండి, చాలా బాగా వచ్చినాయి. సేమ్ టు సేమ్ ఇట్లనే చేసుకోండి. మీరు కూడా నైవేద్యంగా పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉండమండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైక్ కూడా కంపల్సరీ చేయండి, ఎందుకంటే లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా వీడియోలు షేర్ అవుతాయండి. అందుకని ఇంకా అమ్మ ఏందమ్మా ఇప్పుడు నైవేద్యం పెట్టేటి తినొద్దు. మా అమ్మ ఏవి తిననిస్తలేదండి నిజంగా. అటు తినకూడదు. ఇంకా పండుగ రాలేదండి, రాకున్నా కానీ పండుగ రాకుండా తిననిస్తలేదు. ఇంకా చూడండి ఇంత బాగా అయినాయి కదా. అంతే కదా. ఇప్పుడు టేస్ట్ అయితే చేయలేము కదండి, ఏం చేద్దాం. బాయ్, బాగుంటాయి. బాయ్. బాయ్.